నమస్కారం. హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. సేవా కార్యక్రమాలంటే మొదటగా గుర్తొచ్చేది రెడ్ క్రాస్ సొసైటీ. నెల్లూరు జిల్లాలో తలసేమియా క్లినిక్ ద్వారా ప్రతి నెల 150 మంది చిన్నారులకు రక్త మార్పిడి ద్వారా ప్రాణదానం చేస్తున్నారు. నమస్కారం. మాకు రెడ్ క్రాస్ వాళ్ళు బ్లడ్ ఫ్రీగా ఇస్తారు. బాబుదేమో ఓ పాజిటివ్, కెల్పర్ ఫ్రీగా వస్తాయి. సంకల్ప ఫౌండేషన్ వాళ్ళు టెస్ట్కి సంకల్ప వాళ్ళు ఫ్రీగా చేశారు. మాకు టెస్ట్ కెల్పర్ ఫ్రీగా ఇస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎం యోగేశ్వరి. నేను తిరుపతి నుంచి వస్తాను. నేను తలసేమియా పేషెంట్ని. నా బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివ్. ప్రతిసారి స్టాక్ లేదనకుండా ఇస్తారు. ఇక్కడ ఫుడ్ కూడా ఫ్రీగా పెడతారు. టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తారు. టెస్ట్ కూడా చేస్తారు. చైర్మన్ గారికి అండ్ బ్లడ్ బ్యాంక్కి సీతా మేడం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. मुझे थैलेसीमिया बीमारी, मुझे बी नेगेटिव लगता है. हम जब से रेड क्रॉस आ रहे हैं हमें कभी भी ना नहीं बोला है. हमेशा ब्लड अरेंज करके देते हैं. कैल्शियम मेडिसिन भी देते हैं फ्री में. तो इसके लिए मैं चेयरमैन सर और रम्या सीता मैडम को थैंक्स बोलना चाहती हूँ. మా పాపకు థెలేసిమియా ఉంది. ఇక్కడ వచ్చినప్పటి నుంచి మాకు ఏ ఇబ్బంది లేదు. బ్లడ్ కూడా వాళ్ళు ఇంతజాం చేసి ఇస్తారు. ట్యాబ్లెట్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. క్యాల్షియం అన్నం కూడా ఫ్రీగా పెడుతున్నారు. అంతా టేస్ట్లు కూడా ఫ్రీగా చేసి ఇస్తున్నారు. రెడ్ క్రాస్ వాళ్ళ నుంచి మాకు చాలా బాగుంది. చైర్మన్ సార్కు సీతామణికి థ్యాంక్స్. నా పేరు అల్మాస్. నాకు సికిల్సేమియా బ్లడ్ ఇక్కడ లేదన్నగా ఎక్కిస్తారు. మా పాపకి సికిల్సేమియా. రెడ్ క్రాస్ వాళ్ళు బ్లడ్ లేకుండా మాకు ఇప్పుడు వచ్చినా కానీ పాప బ్లడ్ ఎక్కిస్తూ ఉన్నారు. రెడ్ క్రాస్ వాళ్ళకి చైర్మన్ సార్కి సీతామాకి చాలా చాలా థ్యాంక్స్. రెడ్ క్రాస్ తలసేమియా సో బ్యూటిఫుల్. రెడ్ క్రాస్ తలసేమియా సో ఎలిగెంట్ లైక్ అ వా. తలసేమియా బాధితులకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదట ప్లాంటేషన్ చేసుకున్న చిన్నారి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నీ పేరేంటి? శశిధర్. శశిధర్, ఎలా ఉన్నావు? బాగున్నాను. మీ పేరెంట్స్ ఎవరు? అమ్మ నాన్న? అమ్మ నాన్న హౌస్లో ఉన్నారా? ఎలా ఉంది ఇంతకు ముందుకి ఇప్పటికి అంటే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత జరగకముందు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. అప్పుడు ఒకరంతా డల్గా ఉండేవాడిని. నువ్వు ప్లాంటేషన్ చేయించుకున్న ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన హాఫ్ అన్ అవర్కే యాక్టివ్ అయిపోయావు అంట. అవునా? ఇప్పుడు అందరితో బాగా మాట్లాడగలుగుతున్నావా? సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నాకు చాలా యాక్టివ్గా ఉన్నాను. సో ఏం చెప్తావు రెడ్ క్రాస్ వాళ్ళకి? అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అవునా? ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు? ఆర్మీ అవుదాం అనుకుంటా. సో ఆర్మీ అయ్యి ఏం చేస్తావు? అందరూ ఇండియా వాళ్ళందరినీ రక్షించాలి. సూపర్. అసలు నువ్వు ఖచ్చితంగా ఆర్మీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. తలసేమియా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న మొదటి చిన్నారి శశిధర్ అమ్మగారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, ఎప్పుడైనా మీరు ఊహించారా బాబుకి ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది అని? లేదు, ఎప్పుడు అనుకోలేదు.
రెడ్ క్రాస్ వాళ్ళ తరపున సంకల్ప ఫౌండేషన్ వాళ్ళు ₹1,00,000 ఖర్చుతోనే చేశారు. ఇప్పుడు అంతా ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. సో బాబు ఎట్లుండేవాడు ఇంతకు ముందు ఇప్పుడు? ఇంతకుముందు 15 రోజుల కల్లా ఎక్కించుకుని ఉంటే బ్లడ్ తగ్గిపోయి బాగా నీరసపడిపోయేవాడు. ఇప్పుడు 1 year అయిపోయింది. ఇప్పుడు బ్లడ్ ఏం ఎక్కించుకోలేదు. ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ అయింది. రెడ్ క్రాస్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. బాబు పుట్టినప్పటి నుంచి బర్త్డే కూడా చేసుకోలేదు. ఆపరేషన్ అయ్యి సక్సెస్ అయ్యి వచ్చినాక October 21 ఫస్ట్ బర్త్డే చేసుకున్నాడు. గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఎన్ని ఇయర్స్ ఇప్పటికి? బాబుకి 14 పెట్టింది. మా 14 years నుంచి హ్యాపీ బర్త్డే చేసుకోలేదు. ఎప్పుడు చేసుకోలేదు, ఫస్ట్ స్టార్ చేసుకున్నాడు. అప్లాస్టిక్ ఎనేమియాతో బాధపడుతూ రికవరీ అయిన చిన్నారి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. హాయ్. హాయ్, నీ పేరు? వెంకట సాయి. వెంకట సాయి, ఏం చదువుతున్నావు నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. మీ పేరెంట్స్ ఎవరు? అమ్మ పేరు? అమ్మ పేరు జయశ్రీ. జయశ్రీ. నాన్న పేరు? మస్తానయ్య. మస్తానే. బ్లడ్తో పాటు ప్లేట్లెట్స్ కూడా ఎక్కించిన తర్వాత ఎలా అనిపిస్తుంది బాడీలో? అంటే కొంచెం అప్పుడు హుషారుగా ఉండేది. 4-5 days తర్వాత మళ్ళీ డల్గా అయిపోతాను. సో ఏం చెప్పారు డాక్టర్స్? అంటే వీక్లీ వన్స్ బ్లడ్ ప్లేట్లెట్స్ ఎక్కించుకుంటున్నాము. ఇంతకు ముందుకి ఇప్పటికి ఎలా బాగుందా? ఇప్పుడు అంతా బాగుంది. ఇప్పుడంతా బాగుంది. ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత బ్లడ్ కానీ ప్లేట్లెట్స్ కానీ ఎక్కించుకున్నారా మీరు? ఎక్కించుకోలేదు, అవసరం రాలేదు. అవసరం రాలేదు. సో ఇప్పుడు బాగున్నారు? ఇప్పుడు బాగుంది. ఓకే. యాక్టివ్గా ఉంటున్నారు? యాక్టివ్. కాలేజ్కి వెళ్తున్నారా? వెళ్తున్నాను. ఏం అవ్వాలనుకుంటారు మీరు ఫ్యూచర్లో? ఇంజనీరింగ్ అవుదాం. ఏ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు? ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అప్లాస్టిక్ ఎనేమియా ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందని ఏ రోజైనా ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఎప్పుడు అనుకోలేదు మేడం అట్లా అని. రెడ్ క్రాస్ వాళ్ళు చేపించుకోమని అది ఇదని చెప్పారు. మేము డబ్బులు లేక కొంచెం వెనక్కి తగ్గాము. మళ్ళీ సార్ వాళ్ళు ముందుకు పంపించి చేపించుకోండి, అబ్బాయి భలే ఇబ్బంది పడతాడు అట్టా ఇట్లా అని చెప్పారు. ఇంకా అందువల్ల ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళ బ్రదరు బోన్ మ్యారో బ్లడ్ మ్యాచింగ్ అయింది. 10కి 10% మ్యాచింగ్ అయింది. అన్ని వాళ్ళ అన్న బ్లడ్ ఇచ్చి బోన్ మ్యారో చూపించాం మేడం. రెడ్ క్రాస్ వాళ్ళ తరపున ముందుకు వెళ్ళగలిగాం మేడం. చైర్మన్ చంద్రశేఖర్ సారు, సీతా మేడం హెల్ప్ చేశారు. రెడ్ క్రాస్ వాళ్ళు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ రెడ్ క్రాస్ వాళ్ళు. తలసేమియా చిన్నారులకు అత్యంత శ్రమతో కూడిన అత్యంత వ్యయప్రయాసమైన చికిత్సని అందించిన మా పిల్లలకి, అదేవిధంగా దీనికి సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు వీరి తల్లిదండ్రులు. చూస్తూనే ఉండండి మన HN9 TV.